రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం కురిసింది. అనంతనగర్ అమృత హాస్పిటల్ పరిసర ప్రాంతంలో భారీ గాలి దుమారం వీచింది. ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షం నేలకూలింది. ఆ చెట్టు పడడంతో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో పాటు ట్రాన్స్ఫార్మర్ కూడా నేలకూలింది. ఆ సమయంలో అక్కడున్న కారుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతనగర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు కూడా స్వల్ప అంతరాయం కలిగింది. సిరిసిల్ల పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్టును తొలగించి రవాణాను పునరుద్ధరించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ కూలడంతా విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైందని, మరమ్మతుకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.